హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాటి క్యూటీ శ్రీకర్. ఈ వీడియోలో సమ్మర్ వెకేషన్కి కూల్గా ఎంజాయ్ చేయడానికి ఎక్కడికి వెళ్దామా అనుకుంటున్నారా? దాని గురించి ఒక ప్లేస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదే బాకు సిటీ. ఇది జార్జియా, ఇరాన్లకి దగ్గరగా ఉండే ఒక అరబ్ కంట్రీ. ఈ అరబ్ కంట్రీ వెళ్ళడానికి మేము హైదరాబాద్ నుంచి ప్లాన్ చేసాం. హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కి షార్జా దిగి షార్జా నుంచి కనెక్ట్ ఫ్లైట్లో అజర్బైజాన్ వెళ్ళాం. చూసారుగా ఫ్లైట్, ఇదే ఎయిర్ అరేబియా. ఈ ఫ్లైట్ నుంచి మన విండో సీట్ నుంచి చూస్తే చాలా అద్భుతంగా కనబడుతుంది వ్యూ. చూసారుగా అరబ్ కంట్రీ ఎంత బాగుందో. ఈ అరబ్ కంట్రీలో మన రూపాయిని పోలిస్తే 58 రూపీస్ ఎక్కువ అనమాట. అంటే దినామ్స్ కంటే ఎక్కువ. దినామ్స్ 24 రూపీస్ అయితే ఇక్కడ 58 రూపీస్ పెట్టి ₹1 మనం కొనుక్కోవాలి. ఎట్టకేలకు చివరికి 2 ఫ్లైట్లు మారి అజర్బైజాన్ వచ్చానమాట. చూసారుగా ఎయిర్పోర్ట్, ఇదే హైదర్ అలీ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ చాలా పెద్దదండో. అది చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. అంతా గ్లాస్ ఫిట్టింగ్లోనే ఎయిర్పోర్ట్ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ వ్యూ చూస్తే అటొక ఇటొక ఇంజిన్ మధ్యలో ఈ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ సేమ్ లుక్ లైక్ ఏరోప్లేన్ లా. ఎయిర్పోర్ట్ వ్యూ చాలా అద్భుతంగా ఉంది. ఈ ఎయిర్పోర్ట్ నుంచి మేము వాళ్ళు అరేంజ్ చేసిన బస్సులో హోటల్ మ్యారియోట్కి వచ్చామన్నమాట. ఇది చాలా పెద్ద హోటల్. దీని ఫ్రంట్ బ్యాక్స్ కూడా చాలా పెద్ద మంచి వ్యూ ఉన్నాయి. బ్యాక్ సైడ్ వెళ్తే పెద్ద సముద్రం ఉంది. ఈ సిటీ సముద్రం పక్కనే ఏర్పడింది అనమాట. ఈ సిటీ మొత్తం చాలా అద్భుతమైన కట్టడాలతో మంచి వ్యూస్తో చాలా మాకు ఆకట్టుకుంది. అసలు ఇక్కడున్న ఆర్కిటెక్ట్ డిజైన్స్ చాలా యూనిక్గా ఉన్నాయి. ఇలాంటి కట్టడాలు మనం ఎక్కడ చూడం. ఈ హోటల్లోకి రాగానే ముందుగా మాకు వెల్కమ్ డ్రింక్ అని చెప్పి ఇచ్చారు. తీరా ఈ కూల్ సిటీలో హాట్గా ఏదైనా ఇస్తారనుకుంటే మళ్ళా కూల్ డ్రింక్ ఇచ్చారు. ఎట్టవేళకి అది తాగి మా రూమ్లోకి మేము వెళ్ళాం అనమాట. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఈ హోటల్ మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది లుక్ వేసాం. చూసారుగా చాలా డిజైన్స్గా అద్భుతంగా ఉంది. ఈవినింగ్ వచ్చేపాటికి మమ్మల్ని ఒక చోటకి తీసుకెళ్లారు. ఆ ప్లేసే ఈఫిల్ టవర్ టైప్లో ఒక 3 టవర్స్ ఉంటాయి. వీటిని ఫ్లేమ్ టవర్స్ అంటారు. ఫ్లేమ్ టవర్స్ అంటే ఫ్లేమ్ అంటే తెలుసుగా, అగ్ని కీలకం అనమాట. ఆ ఫ్లేమ్ టవర్కి చూడడానికి ఒక హిల్ పాయింట్కి తీసుకెళ్లారు. అది చాలా హైట్లో ఉంది పాయింట్. అక్కడ నుంచి చూస్తే మొత్తం బాకు పానోరామిక్ వ్యూ, ఫ్లేమ్ టవర్స్ మొత్తం అన్నీ కూడా ఈ హైలాండ్ పార్క్ ద్వారా మనం చూడొచ్చు. ఈ ఫ్లేమ్ మెమోరియల్ పార్క్ ఓపెన్ దగ్గర 365 డేస్ మనకి మంట వెలుగుతూనే ఉంటుంది. ఈ దేశానికి వీళ్ళు ఫైర్ ఆఫ్ గాడ్ కింద పిలుస్తారు. ఈ దేశం ఒక ఆనవాయితీ అనమాట. చూసారుగా వ్యూ ఎంత బాగుందో, నైట్ వ్యూ. ఇది కనిపించేది మనకి లోటస్ ఫ్లవర్ బిల్డింగ్. దాని పక్కన ఫెర్రీస్ వీల్. ఈ ఫెర్రీస్ వీల్ ఈవినింగ్ టైం ఎక్కితే మొత్తం సిటీ అవుట్స్కట్స్ మొత్తం కూడా మనకి రంగుల రత్నంలాగా చుట్టూగా తిరుగుతూ చూడొచ్చు అనమాట. ఇదిగోండి, ఇలా మళ్ళీ మేము వెనక్కి హోటల్కి వచ్చి మార్నింగ్ వరకు రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ సెకండ్ డే ట్రిప్ కోసం ప్లాన్ చేసాం అనమాట. చూసారుగా బఫెట్ ఎంత బాగుందో. ఈ హోటల్ యొక్క ప్రత్యేకత ఇదే. ఈ రకంగా బాకు ట్రిప్లో ఫస్ట్ డే నైట్ వ్యూతో ముగిసిందనమాట. సెకండ్ డే మనం ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నొక్కి మా వీడియోని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.